హలో హాయ్ అందరు ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ డూపర్గా హ్యాపీగా ఉన్నాము. మా బిగ్ లైఫ్ అప్డేట్ మీ అందరికీ షేర్ చేసుకోవడానికి నేనైతే ఇప్పుడు ఎక్కువ డ్రాగ్ చేయను, మీకు ఒక చిన్న క్యూట్ వీడియో చూపిస్తాను. బట్ ఆ లోపు అదేంటి బిజినెస్ గురించా, లేదంటే నా జాబ్ గురించా, ఐరా ప్రీకే స్కూల్ గురించా, లేదంటే ఏదంటే అది మీరు గెస్ట్ చేయొచ్చు. కొత్త ఇల్లు కొనబోతున్నామా అవన్నీ. సో ఇప్పుడైతే ఈ వీడియో చూసేయండి. Baby and going to be big sister. Oh yeah, Ira is going to be big మా sister. ఐరమ్మ అప్పుడే బేబీ లాగా ఉండేది, బిగ్ సిస్టర్ కాబోతుంది. చాలా ఎక్సైట్ అవుతుంది అనమాట. అసలు న్యూ ఫ్యామిలీ మెంబర్, ఇంకో పర్సన్ రాబోతుంది. అది బేబీ ఆర్ గర్ల్ ఆర్ బాయ్ వి డోంట్ నో, బట్ వీఆర్ యాక్సెప్టెడ్, బ్లెస్డ్ అని చెప్పొచ్చు, అన్ఎక్స్పెక్టెడ్. సో సెకండ్ బేబీ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ న్యూస్ తెలియగానే తీసుకోలేకపోయినా నేను బ్రెయిన్కి. ఇప్పటికీ ఈమె మీదనే, ఇంకా చిన్నపిల్ల మా మీదనే డిపెండ్ అయ్యి ఉంటుంది. బాత్ చేయడం అవన్నీ ఇంకా ఓన్గా చేయదు కదా ఈ ఏజ్లో. అండ్ ఇంకా మెయిన్ ఏంటంటే స్కూల్ స్టార్ట్ అవ్వలేదు, ఇన్ని రోజులు తను ఇంట్లోనే ఉందన్నమాట. ఏం నేర్చుకుని ఇంక ఇంట్లో ఉండే తను. సో ఈ ఇయర్ ఆగస్ట్ నుండి తను ఎలిజిబుల్. తను వెళ్ళిపోయాక సెకండ్ బేబీ చూద్దాంలే అని అనుకున్నాం. అంతా ఆలోచించలేదు ఎప్పుడు సెకండ్ బేబీ గురించి. బట్ అనుకోకుండా గుడ్ న్యూస్ వచ్చింది. అండ్ ఇదేంటంటే నరేష్ మెయిన్గా నేను డిసెంబర్ మంత్లో మంచిగా ఫుల్గా ఎక్సర్సైజ్ చేస్తున్నాను. బార్బెల్ కూడా వెయిట్స్ ఇంక్రీజ్ చేసుకున్నా, మంచిగా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తున్నా. పీరియడ్ టైంకి అట్లా నేను యాక్టివ్గా ఉన్నాను. అట్లీస్ట్ 2-3 డేస్ ముందైనా బాగా వర్కౌట్ చేస్తే తొందరగా మనకు అది తెలిసిపోతుంది ఫిజికల్గా టైర్డ్నెస్ అదంతా. బట్ ఏమీ లేదు, లైక్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఫుల్ యాక్టివ్గా ఉన్నాను. అస్సలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. నరేష్ అంటున్నాడు ఆ టైంకి వచ్చేసరికల్లా చెక్ చేసుకో అనేసరికి నేను ఇది పెద్ద మీకు వీడియో కోసం సినిమాటిక్గా రీల్స్ కోసం కూడా నేను ఏం షూట్ చేయలేదు. ఎందుకంటే తను చెప్తేనే నేను అప్పటికప్పుడు టెస్ట్ చేసుకునేవి కూడా స్టిక్స్ ఆర్డర్ చేసి తను చెప్పాక ఓవర్ నైట్ ఆర్డర్ చేసుకొని ఇంట్లో జస్ట్ టెస్ట్ చేశాను అనమాట, సింపుల్గా. ఎలాగో తను చెప్పాక చేశాను కాబట్టి నేను పెద్దగా ఏం సినిమాలు క్రియేట్ చేయలేదు. నరేష్ సర్ప్రైజ్గా నాకు చెప్పింటే బాగుండు అని చెప్పాను, కానీ తనే చెప్పాడు ఏదైనా మంచి వేలో చెప్పు అని. నేను ఎస్ ట్రూ అన్నాను అంతే ఒక్క మాట. బట్ అప్పుడు డిసెంబర్లో ఎలా అంటే ప్రెగ్నెన్సీ ఎర్లీ స్టేజెస్లో నేను ఎక్కువ నిద్రపోతాను అనమాట. బాగా నిద్ర వచ్చింది డిసెంబర్ జాన్. బట్ జాన్లో ఐరా బర్త్డే ఉంది. బట్ నేను నిద్రపోతే నడవదు కదా, ఫుల్ యాక్టివ్గా బ్రెయిన్ పనిచేస్తూ ఉండే డెకోర్ కోసం అదంతా. బట్ డిసెంబర్లో మాత్రము లేజీగా ఉండే. వెదర్ కూడా ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ నుండి చాలా చలి ఉండే. వెదర్ ఒకటి డిప్రెసివ్గా ఉందంటే మేబీ నా హార్మోన్ చేంజెస్ వల్ల కూడా కొంచెం డల్గా నిద్రపోవాలి సోఫాలో గుంచుంటే సోఫాలో నిద్రపోవడము, ఎక్కడుంటే అక్కడ నిద్ర వచ్చేది. ఐరా ఫస్ట్ నా బొజ్జలోకి వచ్చినప్పుడు కూడా సేమ్ అలాగే ఉందన్నమాట. సో ఇంకా అబౌట్ డాక్టర్ విజిట్ అదంతా నేను మంచిగా డీప్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎవ్రీ విజిట్ కూడా మోస్ట్లీ రికార్డ్ చేస్తాను. ఇందులో అన్నీ మీకు నా డాక్టర్ విజిట్ ఇలాంటివన్నీ షేర్ చేస్తాను. ఉంటావా ఎరుమనాతో? వెళ్తారా? సో ఇప్పుడు ఏంటంటే నేను మీకు కొంచెం ఇది అంటే నేను ఎప్పుడో చెప్పాలి యాక్చువల్గా. డిసెంబర్లో ప్రెగ్నెన్సీ అని తెలిసింది, జాన్లో చెప్దామని అనుకున్నా. బట్ డిసెంబర్ మంత్లో మా తమ్ముని ఎంగేజ్మెంట్ అయిందనమాట. అప్పుడు ఎంగేజ్మెంట్ కంటే ఇంకా వెళ్ళాలనుకోను కాబట్టి పెళ్ళికైతే తప్పకుండా ఉండాలి, లాస్ట్ సిబ్లింగ్ కదా అని అనుకున్నాను అనమాట. బట్ ప్రెగ్నెన్సీ అని తెలియగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పెళ్ళి ఎలా అని చెప్పేసి రోజు మనసులో అనుకునేదాన్ని. అండ్ ప్రెగ్నెన్సీ తెలిసినా కానీ నా వర్క్ అయితే కంటిన్యూ చేశాను. వెదర్ అలా అప్పుడప్పుడు బాగాలేనప్పుడు, నాకు హెడేక్స్ ఏమన్నా వచ్చినప్పుడు, హెడేక్స్ కొంచెం తక్కువే వచ్చాయి ప్రెగ్నెన్సీ అయితే. సో అప్పుడప్పుడు టైర్డ్గా ఉన్నప్పుడు వెళ్ళలేదు. సో ఇంకా ఇక్కడైతే మెయిన్గా డాక్టర్ విజిట్ గురించి కూడా చెప్పాలి. నాకు ఇక్కడ ఏ డాక్టర్ లేరు ఈ ఊర్లో, జస్ట్ ప్రైమరీ కేర్ మా ఇంటి దగ్గర ఉన్నారనమాట. అది కూడా నేను ఈ ఇయర్ వెళ్ళలేదు, లాస్ట్ ఇయర్ వెళ్ళలేదు. అది జాన్లో ఉండే విజిట్. సో అప్పటికి నేను గైనిక్ కోసం చూస్తున్నా. తెలియగానే అంత ఈజీగా అపాయింట్మెంట్స్ అయితే మేము ఉండే ప్లేస్లో దొరకట్లేదు అనమాట. న్యూ పేషెంట్ని తీసుకోవాలంటే ఆల్మోస్ట్ 2 to 3 months పడుతుంది. అది కొంచెం భయం వేసింది. అండ్ దొరికిన తర్వాత కూడా అంత ఈజీగా ఏమి ఇవ్వట్లేరు అనమాట. విజిట్స్ చాలా లేట్గా ఉన్నాయి. మోస్ట్లీ ఇప్పటి వరకు నేను ఇప్పుడు ఏ మంత్లో ఉన్నా ఏంటి అనేది మీకు తెలుస్తుంది.
ఇప్పటికీ నాకు 2 విజిట్స్ అయినాయని చెప్పొచ్చు. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ సో ఫార్. నాకు డాక్టర్ దగ్గరికి వెళ్ళే వరకు మనకు ఒక రకమైన టెన్షన్ ఉంటుంది. వాట్ ఎవర్ అది ఫస్ట్ ప్రెగ్నెన్సీ కానీ సెకండ్ ప్రెగ్నెన్సీ కానీ బేబీ అన్నప్పుడు అని తెలియకుండానే కొన్ని మిస్టేక్స్ చేస్తాము, తినకూడనివి తినేస్తాము. అలా డిసెంబర్లో నేను ట్రావెల్, ఫుడ్ విషయంలో అండ్ ఇంకా ఎక్సర్సైజ్ విషయంలో అంతా ఇట్లా ఉన్నాను అలా ఉన్నాను కేర్లెస్గా అని, ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ కాబట్టి అవన్నీ రొటీన్ చేస్తూనే ఉండేను అనమాట. సో తెలిసిన తర్వాత వాటి వల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అని చెప్పి భయపడ్డా. డాక్టర్ కన్ఫర్మేషన్ కోసం చూద్దాము అని చెప్పేసి. బట్ ఆల్మోస్ట్ ఫెబ్ ఫస్ట్ వీక్లో దొరికింది, జాన్ ఎండ్లో డాక్టర్ విజిట్ అనమాట. సో అది కూడా నార్మల్ న్యూ పేషెంట్ గైనిక్ తీసుకున్నా. నేను ప్రెగ్నెన్సీ అని చెప్పగానే న్యూ ఓబిక్ లాగా మార్చారనమాట. సో మాకు దగ్గరలోనే ఉండే హాస్పిటల్. బట్ అక్కడ చూస్తే అల్ట్రాసౌండ్ అవన్నీ అవైలబిలిటీ లేదు, ఇంకా కొంచెం 20 minutes అట్లా వెళ్ళాలి. మెయిన్ హాస్పిటల్ పెద్దది అక్కడ ఉందన్నమాట. సో ఇంట్లో టెన్షన్ ఉండే, అసలు ఇటు పెళ్ళికి రానివ్వరేమో అని చెప్పేసి, ట్రావెల్ చేయనివ్వరేమో ప్రెగ్నెన్సీలో. ఎంతైనా సెకండ్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అంత యాక్టివ్గా ఉండదని చాలామంది చెప్తుంటారు. అలా కొంచెం భయపడ్డా అన్ని రకాలుగా. బట్ సో ఫార్ ఇప్పుడు ఇది ఎందుకు ఇంత లేట్గా రివీల్ చేస్తున్నా అనే దానికి రీజన్ మా తమ్ముడి పెళ్ళి. అండ్ ఇది ఇంకో లక్ కూడా కలిసి వచ్చింది. ఏంటంటే తమ్ముడి పెళ్ళి రీజన్తో నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ పాండమిక్లో అయింది కదా, అప్పుడు ఐ నో ద పెయిన్. అంటే ఎవ్రీ అమ్మాయికి తెలుసు పేరెంట్స్ ఉంటే బాగుండని ఒక ఫీలింగ్ ఉంటుంది, ఎవరైనా సరే, అత్తమ్మ వాళ్ళైనా అమ్మ వాళ్ళైనా సరే. పాండమిక్లో ఐరా పుట్టినప్పుడు పోస్ట్ పార్టంలో హిట్ అవుతూ ఉంటుంది, ఎవరైనా ఉంటే బాగుండు అన్నట్టుగా. ఫ్రెండ్స్ లేరు, ఫ్యామిలీ లేదు. బట్ ఈ ప్రెగ్నెన్సీ మాత్రం మా తమ్ముడి పెళ్ళి వల్ల మాత్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. ఇది కానీ నేను ప్రెగ్నెంట్ అని చెప్తే పేరెంట్స్ రానివ్వరు కదా, అవసరమా ట్రావెల్ చేయడము, రిస్క్ అదంతా అంటారు. అంత ఈజీ కాదు, 25 to 30 hours మినిమం ట్రావెల్ ఉంటుంది కదా, అందుకని భయపడిపోతారు మన సేఫ్టీ కోసమే. బట్ అదొక్క రీజన్ వల్లనే నేను ఇంత హైట్ చేశాను అనమాట. ఆల్మోస్ట్ నిన్నటికి నాకు 4 months కంప్లీట్ అయ్యి 5 months స్టార్ట్ అయింది day 1. అండ్ చూస్తే 2 daysలో నేను ఇండియా వెళ్ళేది. మా అమ్మ వాళ్ళకైతే తెలియదు. నేను అక్కడికి వెళ్ళగానే మమ్మీ వాళ్ళకు ప్రెగ్నెన్సీ అని చెప్పి రివీల్ చేయాలని అనుకున్నా. మెయిన్ వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామనే థాట్ నాకు ఎప్పుడు ఎందులో ఉండదు, ఎందుకంటే అంత నేను పెట్టుకోలేను. బట్ ఈ 4 months జర్నీలో వాళ్ళు ఒక్కరోజు వీడియో కాల్లో నన్ను చూసినా గుర్తుపట్టలేరు. కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి, అవి తర్వాత ఇప్పుడు మీకు ముందు మాట్లాడతా. అవి వాటిని బట్టైనా గుర్తుపడుతుందేమో అందరూ అనుకున్నాం, కానీ ఒక్కరోజు కూడా నువ్వు ప్రెగ్నెంట్ అని కూడా అడగలేరు. బట్ యూట్యూబ్ ఛానల్లో లాస్ట్ 2 previous వీడియోస్లో అయితే కొంతమంది గుర్తుపట్టారు, అక్క మీరు ప్రెగ్నెంటా అని చెప్పేసి. ఆ కామెంట్స్ చూస్తారేమో అని కూడా భయం వేసింది కొంచెం, బట్ అవి కూడా ఏం చూడలేరు లక్కీగా. అండ్ ఇక్కడ ఈ ప్రెగ్నెన్సీలో నాకు ఒక లక్ ఏంటంటే ఐరా టైంలో ఉన్నంత బ్లోటెడ్ ఫేస్ అర్లీ స్టేజెస్లోనే ఉండే, అప్పుడు అదంతా ఏం లేదనమాట. సో ఇప్పుడు కొన్ని డిఫరెంట్ ఉంటుంది కదా నాకు ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో, ఫస్ట్కి సెకండ్కి డిఫరెన్సెస్, నేను తీసుకున్న జాగ్రత్తలు, ఇది అవసరమా, ఈ ఫస్ట్ దాంట్లో ఇంత మిస్టేక్స్ చేశాను, అలాంటివన్నీ నేను ఫ్యూచర్లో మీకు ప్రతి వీడియోలో షేర్ చేస్తూ ఉంటాను, నేను తీసుకునే జాగ్రత్తలు. అండ్ సెకండ్లో కొంచెం అంత భయం అనేది అయితే ఉండదని అర్థమైంది, చాలా ఫ్రీగా నార్మల్గా ఉంటున్నాను అనమాట, యాక్టివ్గా. సో డిసెంబర్లో మాకు న్యూ ఇయర్ ఈవెంట్ ఉండే, అప్పుడు కూడా నార్మల్గానే డెకోర్ అదంతా చేసుకున్నాను. అంటే నేను చేసే పనులంతా రెగ్యులర్గా చేసుకున్నాను. ఆ ఐరా బర్త్డేకి కూడా మంచిగా అయిపోయింది. ఇంకా ఫ్యూచర్లో చేస్తూ ఉంటా కదా బేబీ అనగానే, అంటే వర్క్, ఇంట్లో పని అవన్నీ నరేష్ హెల్ప్ ఉంటుంది. బట్ అర్లీ స్టేజెస్లో ఏమి ఉండదు కదా, పని అయితే యాక్టివ్గా చేసుకున్నాను. స్కిన్లో చేంజెస్ వచ్చాయన్నమాట, దాన్ని చూసి వీడియో కాల్లో గుర్తుపడతారేమో అనుకున్నా. నాకు డిసెంబర్లో నేను వైటమిన్స్ అప్పటికేం తీసుకోవట్లేదు, నార్మల్గానే ఫుడ్ ఒకటి నార్మల్ రొటీన్ ఉందే. ప్రెగ్నెన్సీ అనగానే మేబీ నా స్కిన్లో ఫస్ట్ చేంజెస్ వచ్చినాయి, అక్కడక్కడ చిన్న చిన్న హైపర్ పిగ్మెంటేషన్ లాగా మచ్చల్లాగా వచ్చాయి. సో మా అమ్మ ఒకరోజు వీడియో కాల్లో చూసి స్కిన్ చేంజ్ అయిపోయింది, ఏంటిది ఆ మచ్చలన్నీ ఏంటి అని అంటుంటే, ఏమైనా వైటమిన్ డిఫిషియన్సీ ఏమో అని చెప్పేదాన్ని. అప్పటికి నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం గుర్తుపట్టినప్పుడు. ఇంకా 2-3 మెంబర్స్ కూడా అన్నారు ఫ్రెండ్స్లో, ఏంది స్కిన్ మీద అంతా మచ్చలు వచ్చాయి, ఏమైనా డిఫరెంట్ క్రీమ్ పెట్టుకున్నావా, ఎఫెక్ట్ అయిందా అని చెప్పేసి. అప్పటికి ఇక నాకు టెస్ట్ చేసుకోలేదు, ఆ టైంకి తెలియదు కాబట్టి ఏమోలే అనుకున్నా. తర్వాత ప్రైమరీ కేర్ 1 monthకి వెళ్ళినప్పుడు, జాన్ ఎండ్లో వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారనమాట, సో ప్రెగ్నెన్సీలో అది వెరీ కామన్ అర్లీ స్టేజ్లో, అప్పటికి మనం ట్యాబ్లెట్లు వేసుకోకపోవడం వల్ల, కావాల్సిన న్యూట్రిషన్ లేదంటే బాడీలో హార్మోన్ చేంజెస్ వల్ల పైకి స్కిన్ అట్లా అవుతుంది అని. అండ్ ఐరా టైంలో నాకు ఇలా అవ్వలేదు. సో ఇదొక న్యూ ఎక్స్పీరియన్స్ ఇన్ మై ప్రెగ్నెన్సీ అని చెప్పొచ్చు. వీటికి ఎలా కేర్ తీసుకోవాలి ఏంటి అనేది కూడా చెప్తాను, నేను ఏమేమి కొనుక్కున్నాను అవన్నీ.
సో ఇంకా అదొకటి చేంజ్ అనేది. తర్వాత అపాయింట్మెంట్స్ గురించి ఇప్పటికి ఒక 2 అపాయింట్మెంట్స్ అయ్యాయి. జస్ట్ వయబిలిటీ స్కాన్ అంటే మనకు ఫస్ట్ చేసేదన్నమాట. సో అది ఆల్మోస్ట్ 8 వీక్స్ కంప్లీట్ అవ్వంది, ఎక్కడ ఇవ్వరు యూఎస్లో మోస్ట్లీ, అది వెరీ కామన్. సో నాకు 8 to 10 వీక్స్ మధ్యలో ఒక అపాయింట్మెంట్ అయింది, అది కన్ఫర్మేషన్ కోసం. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అన్నారు వీక్స్ పరంగా అదంతా. సో ఇది నా ఫస్ట్ వీక్ ఇట్లా డాక్టర్ అపాయింట్మెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవంతా అమ్మయ్య అనిపించింది అనమాట. సో సెకండ్ స్కాన్ వచ్చేసి ఇంకా జెనెటిక్స్ అనమాట. వితిన్ 2 వీక్స్లో అది కూడా అయిపోయింది. రిజల్ట్ వచ్చేసి తొందరగానే Feb 14th లోపు వచ్చేసింది అనమాట. బట్ నరేష్కి నాకు అరే ఫస్ట్ టైం మనము యూట్యూబ్ ఛానల్కి అప్పుడు మనకు అందరు కొత్త కదా, ఫ్రెండ్స్ ఫ్యామిలీ లాగా యూట్యూబే కదా అని మేము అప్పుడు ఐరాకి రివీల్ చేసుకున్నాం. అలా మేము చూసుకొని అప్పుడు ఇంకే ఛాన్స్ లేదు ఫ్రెండ్స్ చేయడానికి, బయట ఎక్కువ తిరగడానికి, అందుకే ఇంట్లో వరకు చేసుకొని మీ అందరికీ రివీల్ చేశాను జెండర్. బట్ మేము ఎంత పేషెన్సీగా 1.5 months హోల్డ్ చేసి అసలు జెండర్ తెలుసుకొని అయితే వెళ్ళాలని ప్లాన్ ఉంది ఇండియాకి. బట్ పేరెంట్స్ కూడా చెప్పొద్దు, సీమంతము ఒకవేళ ఎక్కడ చేసుకుంటే అక్కడ రివీల్ చేద్దామని ప్లాన్ ఉండే అనమాట. సో అదైతే ఆల్మోస్ట్ చాలా రోజుల నుండి హోల్డ్ చేసాము రిజల్ట్ చూడకుండా నరేష్ నేను. ఎనీవే మనకు జెండర్ ఏం వచ్చినా మనం ఏదైనా యాక్సెప్ట్ చేయాల్సిందే, సెకండ్ బేబీ కాబట్టి. అండ్ అది కూడా అనుకోకుండా బ్లెస్డ్ అని నేను ఫుల్ ఫీల్ అయిపోయాను. అమ్మాయి అయినా అబ్బాయి అయినా నరేష్కి నాకు ఓకే అనమాట. బట్ ఎనీవేస్ మనం ఏది ఉంటే జెండర్ అది ఆపోజిట్ ఎక్స్పెక్ట్ చేస్తాము. నేనైతే డే 1 నుండి బాయ్ అని చెప్పి ఫిక్స్ అవ్వడం, నరేష్ ఏమో నీకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ లాగానే ఉంది, సేమ్ పెద్ద డిఫరెన్సెస్ ఏం లేవు అని చెప్పేసి తను డే 1 నుండి అమ్మాయి అని ఫిక్స్ అయిపోయాడు. ఎవరైతే చూద్దాము జెండర్ రివీల్లో అవన్నీ. సో ఇదన్నమాట ఈ గుడ్ న్యూస్. ఇవన్నీ ఫుల్ ఎక్సైటింగ్గా ఉండే. ఈ ఎక్సైట్మెంట్లో నాకు ఫుల్ ఎనర్జీ ఇంకెక్కువ వస్తుంది. అదేంటో ఐరాప్పుడు కూడా ప్రెగ్నెన్సీ అప్పుడే ఛానల్ స్టార్ట్ చేశాను, ఎనర్జెటిక్గా అనిపించేది. అండ్ ఇప్పుడు కూడా చాలా ఎనర్జెటిక్గా అనిపించింది. ఇప్పుడు కొంతమందికి చెప్తే ఇవన్నీ పెట్టుకొని ఎట్లా చేస్తావని కూడా అంటారు ఫ్రెండ్ సర్కిల్లో. బట్ అది తెలియకుండానే హ్యాపీనెస్లో అట్లా వస్తుంది అనమాట. సో ఐరావి ఇవన్నీ సెలబ్రేషన్స్ అండ్ స్నో బట్టప్పుడు షూట్స్ అవన్నీ ఎవరు గుర్తుపట్టలేరు అనమాట. ఈసారి అదొక ప్లస్ పాయింట్. సో నాకు మెయిన్ ఇండియా వెళ్ళి ఈ వీడియో పెట్టే టైం కల్లా మా వాళ్ళకి చెప్పు ఉంటాను. సో వాళ్ళు కూడా ఎట్లా రియాక్ట్ అయ్యారో మీకు నెక్స్ట్ వీడియోస్లలో చూపిస్తాను. అండ్ ప్రెగ్నెన్సీతో నేను ఎట్లా ట్రావెల్ చేశాను, ఏమేమి జాగ్రత్తలు తీసుకున్నాను, నేనేంటి డాక్టర్తో మాట్లాడాను, అవి కూడా ఆ ట్రావెల్ వీడియోస్లో చెప్తూ ఉంటాను. ఎవరైనా ఈ టైంలోనే ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు, సెకండ్ బేబీ ఇప్పుడే ప్లానింగ్లో ఉన్న వాళ్ళైతే నా వీడియోస్ కంటిన్యూస్గా చూసి నాకు కనెక్ట్ అవుతారు. ఎందుకంటే 90% మన ఛానల్లో ఐరా టైంలో పుట్టిన వాళ్ళందరూ మామ్స్ నాకు కలిసినప్పుడు అదే చెప్తారనమాట. సో చూద్దాము. ఇప్పుడు నాకే కొత్తగా అనిపిస్తుంది, ఐరా టైంలో ఏమైందో కూడా నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు. ఎందుకంటే 4 years గ్యాప్ వచ్చింది కదా ఇప్పుడు బేబీ టు బేబీ. సో నేను కూడా అవన్నీ వెళ్ళి చూసుకుంటా అసలు ఏం చేశాను అని చెప్పేసి అని అనుకున్నా. ఫుల్ ఎక్సైట్ అయిపోయాం. నరేష్ అయితే ఫుల్ హ్యాపీ అనమాట. సో కొన్ని డౌట్స్ ఉంటే అవి అప్పటికప్పుడు డాక్టర్కి మెసేజ్ చేసినా మనకి ఇక్కడ రిప్లై ఇచ్చారు. అట్లా ఉండేది. ఫుడ్ విషయంలో నేను ఎలాంటి కేర్ తీసుకున్నా అండ్ ఇప్పుడు ఎక్సర్సైజెస్ ఏం చేశాను, మధ్యలో కొంచెం రోజులు చేయలేదు. ఎందుకంటే నేను స్ట్రెంత్ ట్రైనింగ్ కాబట్టి చేసేది అది ఆపేసాను అనమాట. సో ప్రీనటల్ యోగా చూసాను కొన్ని రోజులు, ఎవరిని పెట్టుకుందాము అని చెప్పేసి. సో అవన్నీ ఎలా కంటిన్యూ చేస్తున్నాను, ఇండియా వెళ్ళాక ఎలా కంటిన్యూ చేస్తాను, ఇండియాలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ప్రెగ్నెన్సీలో ట్రావెల్ చేస్తాను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా అక్క వాళ్ళు, మా చెల్లి వీళ్ళందరూ ఎలా ఫీల్ అవుతారో చూడాలి. అండ్ ఇదొకటి ఏంటంటే ఈ న్యూస్ మాత్రం మా అత్తమ్మకి చెప్పాము. అది కూడా ఎందుకు అని అంటే నేను ఈరోజు నాకు 5th month స్టార్ట్ అయింది వీడియో పెట్టే టైంకి. ఇంకా వెళ్ళాక నేను 5th monthలోనే ఉంటా ఇండియాలో కాబట్టి ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీలో నా సీమంతము ఐరాతో నాకు నరేష్ ఒక్కడే చేశాడు. మా ఫ్రెండ్స్ లాస్ట్లో వచ్చి ఆ పాండమిక్ టైంలో అయినా హారత్ కోసమైనా ఉన్నారు. అప్పుడు ఎంతో మంచిగా సెలబ్రేట్ చేసుకున్నా కానీ మనం ఎంత గ్రాండ్గా డెకోర్ చేసుకున్నా ఎంత బాగున్నా హ్యాపీగా లోపల ఎక్కడో ఒక మూలన ఏడుపు కంట్రోల్ చేసుకుంటాం అనమాట పేరెంట్స్ లేరని. అప్పుడైతే ఇట్లా పళ్ళు గట్టిగా కొరికి అబ్బా పేరెంట్స్ ఉంటే బాగుండని కంట్రోల్ చేసుకున్నా ఆ రోజు ఏడవకూడదని చెప్పి. బట్ దేవుడు మనకు అప్పుడప్పుడు కావాల్సినవన్నీ ఇస్తాడు కదా. ఇప్పుడు మాత్రం మా తమ్ముడు పెళ్లి రీజన్తో ఇండియా వెళ్ళాల్సి వస్తుంది. సో ఆ రీజన్లోనే నేను ప్రెగ్నెంట్ కూడా కాబట్టి మా అత్తమ్మకి నరేష్ ఐరాతో రివీల్ చేయించాడు అనమాట. మమ్మీ టమ్మీలో బేబీ ఉందని ఒక రోజు కాల్లో చెప్పింది. సో ఎందుకు అంటే వాళ్ళు సీమంతంకి అరేంజ్మెంట్స్ కానీ అవన్నీ ఒకరు నాకు తెలియాలి కాబట్టి సో అత్తమ్మకి అన్నీ చెప్పేసాము. వాళ్ళు హాల్ బుక్ చేసి నరేష్ ఫోటోగ్రాఫర్తో ఇక్కడితో డిస్కస్ చేయడం ఇవన్నీ అరేంజ్ చేస్తుండే పాపం. ఇప్పుడు నేను ఇండియా వెళ్ళి సీమంతంకి షాపింగ్ అవన్నీ హడావిడి ఉంటుంది. ఫస్ట్ పెళ్లి కన్నా ముందు ఇవన్నీ ఉందన్నమాట. ఇండియాలో ఈసారి పేరెంట్స్తో ఇవన్నీ చేసుకుంటున్నందుకు హ్యాపీగా అనిపించింది. మేబీ ఒకసారి మిస్ అయ్యాను కదా, ఇప్పుడు అన్నీ కలిసి వస్తున్నాయి అలా అనుకోకుండా.
చూడాలి. బట్ ఒకటి ఏంటంటే ప్రాబ్లం, డాక్టర్స్ కేర్ఫుల్గా ఉండమని చెప్పారు. ట్రావెల్ చేయడమే కొంతమందికి రిస్క్, అండ్ దట్టు టూ మచ్ సమ్మర్ ఈ ఏప్రిల్ మే మంత్లో కాబట్టి అదొక్కటి జాగ్రత్తగా చూసుకోమని చెప్పారనమాట. అండ్ మోస్ట్లీ నరేష్ది నాది చాలా దూరం 13 hours ఉంటుంది కాబట్టి డివైడ్ చేసుకున్నాము. వెకేషన్ హాఫ్ అటు హాఫ్ ఇటు, అండ్ ఈవెంట్స్ ఎట్లా ప్లాన్ చేసుకున్నాం అవన్నీ ఎట్లా జరగబోతున్నాయి నాకు కూడా తెలీదు. సో చూద్దాము. సీమంతం ఒకటైతే ఇండియాలో జరగబోతుంది. సీమంతంలో ఫ్యామిలీకి జెండర్ రివీల్ చేయబోతున్నాం. అబౌట్ జెండర్ గెస్ట్ చేస్తూ ఉండండి, కామెంట్స్ చేయండి. సో నాకు ఎవరు పుట్టబోతున్నారు అనేది. జెండర్ రివీల్ కూడా 2 days బ్యాకే అయ్యిందనమాట. తెలుసుకొని వెళ్తే బెటర్ అని చెప్పేసి మేము ఎప్పుడో 2 weeks బ్యాకే 3 weeks బ్యాకే అవ్వాలి. నేను మధ్యలో కోల్డ్ వచ్చి కొంచెం సిక్ అయ్యాను అనమాట. దానివల్ల ఇక లేట్ అయిపోయింది అనమాట. బట్ ఇంత హెక్టిక్ టైంలో జెండర్ రివీల్ అవన్నీ చేసుకున్నాము, నరేష్ నేను కలిపి. అండ్ డే 1 నుండి తెలిసిన ఫ్రెండ్స్తో ఒక 2-3తోనే, ఎక్కువ బర్త్డే అంతా హెవీగా చేయలేకపోయాం ఈ టైంలో. సో చూద్దాము, మీరు కూడా గెస్ట్ చేస్తూ ఉండండి. అదనమాట గుడ్ న్యూస్. ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా. ఇప్పుడు ఇండియా వెళ్తున్నా అనే వైబ్ ఇప్పుడు వచ్చిందనమాట. ఇప్పుడు లగేజ్ ఇప్పుడు 1 day బిఫోర్ సర్దుతున్నాము. ఒక్క షాపింగ్ కూడా చేయలేదు. రేపు మార్నింగ్ ఒక్కటే టైం ఉంది, అండ్ రేపు మధ్యాహ్నం అనాటమీ స్కాన్ ఉందనమాట. ఆల్మోస్ట్ హాఫ్ డే పడుతుంది. 3 day ప్యాక్డ్గా ఉందనమాట. హోప్ మీరు అందరూ గెస్ట్ చేసిన వాళ్ళైతే కరెక్ట్గా గెస్ట్ చేశారు. నేను హ్యాపీ ఫీల్ అయ్యా అలాంటి కమెంట్స్ చూసినప్పుడు. అక్క మీరు ప్రెగ్నెంటా అంటే భలే గుర్తుపడతారు, భలే అబ్జర్వ్ చేస్తారు అనిపిస్తుంది. హ్యాపీగా అనిపించింది. ఒక ఆమె అయితే పెద్ద కమెంట్ పెట్టింది, ఇక్కడ యాడ్ చేస్తా కింద చూడండి. ఇది చూసినప్పుడు అయితే నరేష్ అసలు ఈ కమెంట్ చూసి నాకు ఫార్వర్డ్ చేశాడు. వెంటనే తనకు అనిపించింది. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యామన్నమాట. మా అమ్మ వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారో మీరు కూడా చూడండి. తర్వాత నాకు కూడా తెలియదు, నేను కూడా దానికోసం కూడా టెన్షన్ అవుతుంది. తిడతారేమో ఫస్ట్ అనిపిస్తుంది, అవసరమా ఎందుకు చెప్పలేదు ఈ టైంలో జర్నీ అవసరమా అని కూడా తిట్టేవాళ్ళే మా ఇంట్లో. సో చూద్దాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ నా వీడియోస్కి ఇంకా కంటిన్యూస్గా బ్రేక్ లేకుండా చేద్దాము. నాకు ఈ ప్రెగ్నెన్సీ జర్నీ ఎంజాయ్ చేస్తాను బాగానే. ఐరా అప్పుడు కూడా బాగానే ఎంజాయ్ చేశాను అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ హాఫ్ జర్నీ అయిపోయినట్టే లెక్కకి. 5 months స్టార్ట్ అయ్యాయి కాబట్టి రిమైనింగ్ సీమంతం, ఈ జెండర్ రివీల్, ఆ అరేంజ్మెంట్స్ ఇంత హెక్టిక్ టైంలో ఎట్లా తిరిగినా, ఎట్లా డెకోర్ చేసుకుంటున్నా, ఎట్లాంటి ప్లాన్ చేసాము అవన్నీ చూద్దాము ఎలా అవ్వబోతున్నాయి అనేది. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. క్యూట్ కొన్ని వీడియోస్, ఫొటోస్ ఈ మధ్య ఈ 2 days బ్యాకే తీపించుకున్నాను నరేష్తో. థ్యాంక్ యూ, బాయ్.